అనగనగా విజయనగర సామ్రాజ్యంలో మహావికటకవి తెనాలి రామకృష్ణ ఉండేవారు. ఒకరోజు రాత్రి తన పెరట్లోని తోటలో ఎవరో దొంగలు నక్కినట్లు రామకృష్ణ గమనించారు. ఆ దొంగలు తన తోటలోని మామిడి చెట్ల వెనక దాక్కుని ఉండటం చూసిన రామకృష్ణ వారికొక గుణపాఠం చెప్పాలనుకున్నారు. వెంటనే రామకృష్ణ తన భార్య దగ్గరికి వెళ్ళి గట్టిగా ఇలా అన్నారు. చూడు, నగరంలో దొంగల భయం ఎక్కువగా ఉంది. అందుకే మన దగ్గరున్న బంగారు నగలు, వెండి సామాన్లు అన్నీ ఈ పాత ఇనుప పెట్టెలో పెట్టి జాగ్రత్తగా బావిలో గడేద్దాం. అబ్బా, ఎంత అదృష్టం! మనం కష్టపడకుండానే నిధి దొరకబోతోంది. మనం ఈరోజు రాత్రి చీకటి పడ్డక వీళ్ళింట్లో ఎలాగైనా ఆ బంగారం కొట్టేద్దాం పదెలా. రామకృష్ణ దంపతులు బరువైన రాళ్లతో నింపిన ఆ పెట్టెను తీసుకొచ్చి బావిలో పడేశారు. ధబిమ్మని శబ్దం చేస్తూ పెట్టె లోపలికి వెళ్ళిపోయింది. రామకృష్ణ లోపలికి వెళ్ళగానే దొంగలు బావి దగ్గరికి వచ్చారు. పెట్టె బయటకు తీయాలంటే బావిలోని నీళ్లన్నీ తోడాలని నిర్ణయించుకున్నారు. తెల్లవార్లు కష్టపడి బకెట్లతో తోట అంతా నీళ్లు తోడేశారు. తెల్లారేసరికి తోటలోని మొక్కలన్నీ నీళ్లతో కలకలలాడుతున్నాయి. దొంగలు అలసిపోయి చివరికి ఆ ఇనుప పెట్టెను బయటకు తీశారు. నెల్లన్నీ తోడేశాం. పెట్టేద్దిరా? అదిగోరా పెట్టే. ఎంతో ఆశగా పెట్టె తెరిచిన దొంగలకు ఒక్కసారిగా కళ్ళు తిరిగినంత పనయింది. అందులో బంగారం లేదు సదా, కేవలం బరువైన రాళ్లు మాత్రమే ఉన్నాయి. అప్పుడు రామకృష్ణ నవ్వుతూ బయటకు వచ్చి, అయ్యా దొంగలారా, నా తోటకి నీళ్లు పెట్టినందుకు చాలా కృతజ్ఞతలు. ఇంకెప్పుడూ ఇలాంటి పిచ్చి పనులు చెయ్యకండి. దొంగలు భయంతో అక్కడి నుండి పారిపోయారు. విజయనగర సామ్రాజ్యం కలకలలాడుతోంది. మహారాజు శ్రీకృష్ణదేవరాయల నిండు కొలువులో ఒకరోజు రాజగురువుగారు ఒక వింత కోరికతో ముందుకొచ్చారు. ఆయనకు రామకృష్ణ తెలివితేటలంటే ఎప్పుడూ కుళ్ళు. ఎలాగైనా అతన్ని అందరి ముందు తక్కువ చేయాలని ఒక పన్నాగం పన్నారు. మహారాజా, మన గజశాలలో ఒక నల్లటి ఏనుగు ఉంది. అది చూడటానికి చాలా అందవిహీనంగా ఉంది. పురాణాల్లో ఐరావతం తెల్లగా ఉంటుంది. కాబట్టి మన ఏనుగును కూడా తెల్లగా మార్చగలిగితే మన రాజ్యానికి ఎంతో కీర్తి వస్తుంది. ఎందుకు సాధ్యం కాదు ప్రభూ? మన దర్బార్లో గురుగారు, నల్ల ఏనుగు తెల్లగా మారడం సాధ్యమేనా? అసాధ్యాన్ని సుసాధ్యం చేసే రామకృష్ణగారుండగా మనకెందుకు భయం? రామకృష్ణ, నువ్వు ఈ పని చేయగలవు కదా? చిత్తం ప్రభూ, రాజగురువుగారికి అసాధ్యమైనది నాకు సుసాధ్యమే. రేపటికల్లా ఆ నల్ల ఏనుగును పాలను మించిన తెలుపు రంగులోకి మారుస్తాను. కాని దానికొక చిన్న సహాయం కావాలి. ఏంటో చెప్పు రామకృష్ణ, ఏది కావాలి? ఆ ఏనుగును కడిగి తెల్లగా మార్చడానికి మామూలు బావులు సరిపోవు. ఏనుగు పట్టేంత పెద్ద మట్టి కుండ ఒకటి కావాలి. ఆ కుండను తయారు చేయించే బాధ్యత మన రాజగురువుగారికి అప్పగిస్తే రేపుదయమే నేను పని మొదలు పెడతాను. మరుసటి రోజు ఉదయం రాజగురువు తన పరపతిని ఉపయోగించి వేలమంది కుమ్మర్లతో రాత్రికి రాత్రే ఒక కొండంత మట్టికుండను తయారు చేయించారు. దాన్ని 15 మంది ఏనుగులు లాగుతూ రాజభవన ప్రాంగణానికి తీసుకొచ్చారు. అది చూడటానికి ఒక ఇల్లంత పెద్దగా ఉంది. ఆ నల్ల ఏనుగును తీసుకురండి. గజరాజా, ఇక ఈ కుండలోకి ఎక్కి నీ స్నానం కానివ్వు. ఏనుగు తన భారీ కాలుని ఎత్తి ఆ మట్టికుండ అంచుమీద పెట్టింది. అంతే, ఢబీమ్మనే శబ్దం. ఒక్క క్షణంలో ఆ కొండంత కుండ వేల ముక్కలుగా విడిపోయింది. ప్రాంగణమంతా మట్టి ముక్కలతో నిండిపోయింది. ఆ మాటతో, క్షమించండి ప్రభూ, తప్పు నాది కాదు. ఈ కుండ ఏమాత్రం బలం లేనిది. ఏనుగు కాళ్ళు పెట్టగానే పగిలిపోయింది. రాజగురువుగారు ఏనుగు బరువును తట్టుకోగలిగేంత బలమైన కుండను తయారు చేయించలేకపోయారు. ఏనుగు బరువును తట్టుకునే మట్టికుండ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? అది అసాధ్యం. మరి నల్లటి ఏనుగును తెల్లగా మార్చడం మాత్రం సాధ్యమేనా గురువుగారు? నలుపు రంగు అనేది ప్రకృతి సిద్ధమైనది. దాన్ని మార్చాలనుకోవడం ఎంత అవివేకమో, పగలకుండా ఉండే మట్టికుండను ఆశించడం కూడా అంతే అవివేకం. విడిపోయింది. ఆ మాటతో దర్బారంతా నిశ్శబ్దనైపోయింది. రాజగురువు తన తప్పు తెలుసుకుని సిగ్గుతో తలదించుకున్నారు. సూర్యాస్తమయమవుతుండగా ఆ బంగారు కిరణాల్లో రామకృష్ణ ముఖం వెలిగిపోతోంది.
మహారాజుగారు సంతోషంతో తన మెడలోని రత్నాల హారాన్ని తీసి రామకృష్ణకు బహుకరించారు. భళా రామకృష్ణ, నీ తెలివితేటలతో మరోసారి ప్రకృతి ధర్మాన్ని నిరూపించావు. గర్వంతో కళ్ళు మూసుకుపోయిన వారికి కనువిప్పు కలిగించావు. అందరూ రామకృష్ణను జేజేలతో ముంచెత్తారు. రాజగురువు మాత్రం చడీ చప్పుడు కాకుండా అక్కడి నుండి జారుకున్నారు.